కానీ మీ పార్టీలో రకరకాల స్టాండ్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు ఒకటి అన్నారు, రఘునందన్ కొంచెం దగ్గరగా ఉన్నది మీ స్టాండ్, ఈటల ఇంకొక లైన్ ఉన్నది. నేను ఒక బీజేపీ లీడర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడితే అసలు ఇది ఎన్కన్వెన్షన్ కూలగొట్టడమే తప్పని ఆయన చెప్తా ఉన్నాడు. వచ్చే ట్యాక్స్లన్నీ పోయినాయి, ఇప్పుడు ఆ చెరువు ల్యాండ్ పట్టా ల్యాండ్ అది ఎట్లా మనం తీసుకోగలుగుతామా, స్టే ఉన్నది కోర్టు. వేణుగోపాల్ రెడ్డి గారు అని. నేను వేణుగోపాల్ రెడ్డి గారి వర్షన్ ఏం లేదు కానీ ఈటల వర్షన్ విన్నాను, రఘునందన్ రావు గారి వర్షన్ విన్నాను, కిషన్ రెడ్డి గారి వర్షన్ విన్నాను, మన కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు, నిన్న ఆలేటి మహేశ్వర్ రెడ్డి గారి మాట. మేమందరం ఒకటే పార్టీ, ఒకటే సిద్ధాంతము, ఒకటే బాట, ఒకటే మాట మీద ఉన్నాం మేము. కానీ అందులో కొంచెం మీడియా మిత్రులు కొంతమంది మసాలా యాడ్ చేస్తారు. ఉదాహరణంగా నేను అసలు ప్రెస్ ముంగట రాలేదు, నేను అన్నిట్లో ఫస్ట్ ట్వీట్ పెట్టిన హైడ్రా చేసేది మంచిదని. దాని తర్వాత 2 రోజుల తర్వాత ప్రెస్ ముంగట ఈటల గారు చెప్పడం జరిగింది ఏంటంటే, మరి పేదోళ్ళ సంగతి ఏంది, పాపం వాళ్ళ అమాయకులు, వాళ్ళు ఏం కట్టేటోళ్ళు అన్నారు. అనగానే ఒక పెద్ద టీవీ ఛానల్ అనేది, అగో ఈటల ఒకటి మాట్లాడతాడు, విశ్వేశ్వరుడు ఒకటి మాట్లాడతాడు, ఇదేంది. ఏం లేదు, మేమందరం ఒకటే దాని మీద ఉన్నాం. ఓకే. ఇంకోటి మన రఘునందన్ రావు గారు మంచిగా తనకు చాలా నాలెడ్జ్ ఉన్నది, దాని మీద సపోర్ట్ ఇస్తున్నారు. ఇది కూడా నేను కూడా సపోర్ట్ ఇస్తున్నా. తర్వాత కిషన్ రెడ్డి కాదు, వెంకటరమణారెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి వారు ఏమన్నారు, అధికారుల మీద యాక్షన్ తీసుకోవద్దా అదన్నారు. వాళ్ళు అన్నారు హైడ్రా చేసేది తప్పు, లేకుంటే చెరువు భూములను కబ్జా చేస్తుడు మంచిది అన్నారా అనలేదు. వాళ్ళు అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలన్నారు. తర్వాత ఇప్పుడు ఆలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఏమన్నారంటే, అవును ఓఏసీ మీద వీళ్ళ మీద కూడా తీసుకోవాలి, సమస్యలు పక్కదారి పట్టించడానికి దీన్ని తెర మీద తెచ్చి. కాదు అయితే మేము వేరే ముచ్చట మాట్లాడుతున్నాం. కిషన్ రెడ్డి గారు ఏమన్నారు, అవును అంటే ఇప్పుడు హైడ్రా ఇప్పుడు యాక్షన్ తీసుకుందంటే, ఇప్పుడు హైడ్రా ఒప్పుకుంటుంది ఏంటంటే వెనకట కాంగ్రెస్ ప్రభుత్వం, ఎందుకంటే ఇవన్నీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండే కదా, వెనకట కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పు అని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే నేను చెప్పింది. ఇవన్నీ కూడా కరెక్ట్, ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ మేము అఫీషియల్ స్టాండ్స్ కూడా ఇస్తారు అనుకుంటాం బీజేపీ పార్టీ తరఫు నుంచి. ఏంటంటే నంబర్ 1 హైడ్రా మంచిది, దీంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి, నేను ఇంతకుముందు చెప్పినాయి. ఇప్పుడు తనేమో ఈటల గారేమో ఆ లోపము పాయింట్అవుట్ చేసిండ్రు, మన బాధితుల పరిహారం కూడా వాళ్ళకు కూడా సొల్యూషన్ పరిష్కారం ఉండాలి. తర్వాత రఘునందన్ రావు గారు అంటే ఈ స్టే ఆర్డర్ల గురించి మాట్లాడి అది కరెక్టే. తర్వాత కిషన్ రెడ్డి గారు చెప్పింది మంచిదే, ఆలేటి మహేశ్వర్ రెడ్డి గారు చెప్పింది మంచిదే, కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు చెప్పింది కూడా నేనే చెప్తున్నా కదా, 3 లెటర్లు రాసి. ఏంటంటే అధికారుల మీద మీరు లోపము ఎక్కడ ప్రస్తావిస్తలేరు, కానీ మిగతా లోపాలు కూడా ప్రస్తావిస్తున్నారు అంటున్నా. నేను లోపాలు చెప్పిన కదా, నేను చెప్పిన లోపం అపోహలు అందరూ తెర మీదకి తెస్తున్నారు. అవునవును, మీరు వద్దు అంటున్నారు. నేను ఇప్పుడు కాదు, ఒకవేళ ఎవరన్నా మనకు అట్లుంటే యాక్చువల్ కరెక్ట్ స్ట్రాటజీ ఇంగ్లీష్లో చెప్తారు, గివ్ అ మ్యాన్ ఎ లాంగ్ రోప్. ఓకే, అంటే ఏమన్నా ఇట్లా ఉద్దేశాలు ఉంటే ఆయన డీల్ ఇడవండి, తర్వాత లాస్ట్ పోయి కట్ చేయండి ఇప్పుడు పోయినప్పుడు. కానీ ఇప్పుడు డీల్ ఇడ్చి చేయనిస్తే ఏమైతుందంటే పబ్లిక్ సపోర్ట్ ఉంటుంది, అప్పుడు తప్పు చేసేందుకు ఆయనకే కష్టము. ఆ ఉద్దేశం ఉన్నా కూడా నేను ఉద్దేశం ఉంటుంది ఏంటంటే ఇప్పుడు మంచి పని చేసి మంచిగా పైసలు జమ చేసి నేను ఆ పైసలు చిట్ ఫండ్ తయారు చేసి ఊరికి పోగలుగుతా. అయితే నేను మంచి పని చేస్తూ ఉన్నప్పుడు మొత్తం నన్ను ఎంత మంచి పని అందరు పొగడతా అనుకోండి, నేను పబ్లిక్ ఫిగర్ అవుతా, అప్పుడు నేను తప్పని చేస్తాను, నాకే కష్టం అవుతుంది. నేను మొదలుపెట్టింది తప్పు ఉద్దేశంతో, కానీ అందరు మొత్తం పబ్లిక్ సపోర్ట్, నేను పబ్లిక్ దృష్టిలా మీడియా దృష్టిలా అందరు మంచి పని చేస్తుండి నాకు చేయాలి, అప్పుడు నాకు ఇంకా కష్టం అవుతుంది. అయితే అందుకే మంచి పని చేస్తున్నప్పుడు సపోర్ట్ తోటి అది తప్పు డైరెక్షన్లో వాడుకుంటుంది, కష్టమవుతుంది రేపు. ఎవరు ఉద్దేశాలు ఏమున్నా నాకు తెలియదు ఉద్దేశం. ఇప్పుడు మంచి పని చేస్తుండ్రు, ధైర్యం కావాలి, అది చేస్తుండ్రు. కాంగ్రెస్ పార్టీ నాయకులంటే కూడా పడుతుండ్రు. అవును, కొంతమంది అసదుద్దీన్ అక్బరుద్దీన్ అని చెప్పిండ్రు. ఇప్పుడు ఇది ఫాతిమా కాలేజ్ FTL లో ఉంది అన్నది ఒక చర్చ నడుస్తున్నది సోషల్ మీడియాలో బాగా. అది ఫోటో కూడా కనబడుతున్నది చాలా క్లియర్ గా. నేను నన్నన్న కాల్చండి కానీ నాకు ఆ కాలేజీని ముట్టుకోవద్దని అక్బరుద్దీన్ స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు. నిన్న ఏమంటున్నారు, గవర్నమెంట్ ఆఫీసులు కూడా మరి FTL లో ఉన్నాయి, అవన్నీ తీసేస్తారా అని ఆయన ఒక ప్రెస్ మీటే పెట్టిండు. అవును, గవర్నమెంట్ ఎవరున్నా చేయాలి. అయితే దానికి లేకుంటే అఫారెస్టేషన్ క్యాంప్ అని ఉంటుంది, ఎవరైనా అడవిని
అడవిలో గవర్నమెంట్ భూమి కడితే దానికి కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఆ Okay. స్కీమ్ అని ఏమైనా పాలసీ ఉండాలి. ఉమ్. ఒకవేళ గవర్నమెంట్ దాన్ని చెరువులు కడితే వేరే దాన్ని కుంట చేయాలి. అట్లా ఓకే. ఏమైనా పాలసీ తీసుకోవాలి, లేకపోతే కూలగొట్టాలి. ఉమ్. ఈ సంకం చెరువు అంటున్నారు, ఓకే. ఇప్పుడు మాట్లాడుతున్నా కానీ ఉమ్. నేను దీని గురించి ఇదే ఫోటోగ్రాఫ్ నేను ఉమ్. May 28, 2001 పెట్టింది ఇది. బాబా ఏది ఫాతిమా కాలేజ్ ఆ. ఇది అదే కదా? ఇది అదే, ఆ. ఇదే డేట్ చూడు. May 28, 2001 పెట్టిన, 2021 2021 పెట్టిన. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. ఏమైనా టైప్ చేసినారా? ఇది ఏమన్నా రాసిన సున్నం చెరువు సల్కం చెరువు జన్వాడ వాటర్ ఛానల్. జన్వాడ వాటర్ ఛానల్ అంటే Okay. ఇది పానర్లో కట్టింది కేటీ రామారావు. కేటీఆర్ ఫామ్ హౌస్. ఫామ్ హౌస్. సో ఆనాడే చెప్పారు. ఆనాడు సంది నేను చెప్తున్నా, ఇవి కొత్తగా మాట్లాడుతున్నా. మరి ఎట్లా ఇప్పుడు అది కాలేజ్ కదా, స్కూలు పిల్లలు వ్యవస్థ ఆల్రెడీ నిర్మాణం జరిగింది, ఎట్లా తీసేస్తారు అన్నది క్వశ్చన్. ఇల్లీగల్ కట్టిండ్రు, అది దాని పరిష్కారం ఉండాలి. లేకుంటే వాళ్ళ వేరే భూమి ఆస్తులు మస్తున్నాయి, వేరే భూమి అన్న తీసుకొని దాన్ని కుంటారని చేయండి, అట్లా పాలసీ అది కాదు. కానీ యాక్చువల్లీ దీన్నే రెస్టోర్ చేయాలి. ఓకే. లేకపోతే ఎవ్వరు ఊకోరు, ఎక్కడ కూడా ఊకోరు, ఏ దేశాలలో కూడా ఊకోరు. అయితే వేరే కాలేజ్ కట్టియాలి. ఓకే. అది ఏం చేస్తారు నాకు దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ నువ్వు ఫస్ట్ అక్బరుద్దీన్ కూలగొట్టు తర్వాత చేయంటే దాన్ని నేను ఒప్పుకోను. ఓకే. అది అక్బరుద్దీన్ చేసినా, నేను చేసినా, ఎవరు చేసినా అది చెరువే, నీళ్ళే. దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ దాంతో వస్తాయి. ఎవరు నువ్వు ఫస్ట్ ఆయన చెయ్యి, ఈయన చేస్తేందుకు ధైర్యం ఉందా నీకు, ఈయన చెయ్యి అని అది దాన్ని ఇరకటంలో పెట్టివద్దు. చేస్తున్నా కొద్దీ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, అది కూడా చేస్తారు రేపో మాపో. నువ్వు ఫస్ట్ చేయమంటే ఇప్పుడే వాయిదా మొదలైంది.